పోతే దయ్యం పట్టుకున్నట్టు పెళ్లి పోయి మంచిగా మటన్ ముక్కలు బగ్గా తిందామనుకున్న అన్నంతలా శ్రీరామ్ తాతను బలగం సినిమాల నల్లిబొక్క ఒక ఇంట్లో పెట్టిన పంచాయతీ లెక్కనే ఇక్కడ ఒక నల్లిబొక్క పాడుగాను తాతని ఎంత ఆగం పరేషాన్ చేసిందో చూడురులా. ఇక మన తెలంగాణలో ఏమన్నా దావత్ చేస్తే ఖచ్చితంగా సుక్క ముక్క ఉండాల్సిందేనుల్లా. అది ఖచ్చితంగా ఆచారమాయే. ఉట్టిగానే పప్పు కూరగాయలు వండితే పొట్టు పొట్టు తిట్టుకుంటారు. ఆగో గట్టుంటది కథ. ఇక చికెన్ పెట్టినా పెట్టకపోయినా గాని మటన్ మాత్రం ఖచ్చితంగా పెడతారు. అలా నల్లిబొక్క చాలా ఫేమస్ పోర్రి. ఇగో ఈడ పెళ్ళుందని పిలిస్తే పోయి ఒక ముసలాయన బగ్గా ఆకలయ్యి మటన్ అంటే ఇష్టంతోని బొక్క ముక్క అన్న తేడా తెలవకుండా దవడ పండ్లు లేకున్నా ఇరగ తినేసరికి ఇంత బొక్క పోయి కడుపులు ఇరికిందట. ఆకలి మీద ఆత్రంతో తినుడుతోని తిన్నప్పుడు ఏం కాలేదు గాని మరుసటి దినాంకెళ్ళి కడుపులో ఎట్లెట్లనో అవుతున్నదట. ఇది గ్యాస్ ప్రాబ్లం ఉన్నట్టున్నది అని లాపర్గా తీసుకున్నాడట. సరిగ్గా నెల అయ్యేసరికి ఆ బొక్క కడుపులో మెసులుకుంటా ఒక తీరు బాధలు పెట్టుడుతోని దగ్గరలో ఉన్న దవాఖానకు తోలుకపోయిర్రట. జర సమస్య పెద్దగానే ఉన్నట్టున్నది, నార్కట్పల్లి కామినేని దవాఖానకు తోలుకపోర్రి అని చెప్పుడుతోని ఆడికి తీసుకుపోయిర్రట. ఇక ఆడ స్కానింగ్ దియుడుతోని ఊరి దీని పాడుగా ముసలోడు బొక్క మింగిడు కదా, దవడ పనులు లేకున్నా బూకర్ మీద గా మటన్ ఎందుకు తిన్నావని చెప్పి హైదరాబాద్ లో ఉన్న కామినేని దవాఖానకు పంపిర్రట. ఇక ఆడ ఆపరేషన్ చేసి బొక్కను బయటికి ఎట్లా తీసిర్రో చూడుర్రి. వామ్మనే పెద్దగానే ఉన్నదిగా బొక్క. ఆ బొక్క మింగేటప్పుడు అయినా సోయలేదానే తాత నీకు? ఏముంది జర్రంత మందులున్నట్టున్నాడు, అందుకే తెలవలేదు. అలా కొడుకు మాట్లాడతాడంట. ఇనుర్రి ఏమైందన్నా, ఎట్లుంది మీ నాయన పరిస్థితి ఇప్పుడు? మా గ్రామం కక్కిరేని, మండలం రావణపేట, యాదాద్రి డిస్టిక్. మా యొక్క తండ్రి ఫాదర్ అయినటువంటి శ్రీరాములు రావణపేటలో ఫంక్షన్ ఉంటే పెళ్లికి వెళ్ళడం జరిగింది. అక్కడ అనుకోకుండా ఒక బొక్క అంటే మాంసం ముక్కలో బొక్క కలిసి తినడం జరిగింది తెలవకుండా. తర్వాత ఈ విధంగా అయినప్పుడు కడుపులో నొప్పి లేవడం జరిగింది. ఆ సందర్భంలో మేము ఏం చేసినామంటే నల్గొండ తీసుకుపోయాము. 2-3 హాస్పిటల్ తిప్పినా కూడా ఈ గ్యాస్ ప్రాబ్లం అని ఫంక్షన్కి వెళ్ళింది కాబట్టి మెడిసిన్ రాశారు. ఆ విధంగా ఒక నెల రోజులు బాగా అవస్థ పడడం జరిగింది. ఏం తినకుండా కూడా లిక్విడ్ తీసుకుంటా. తర్వాత చివరికి నాగరిపల్లి కామినేని హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఎండోస్కోప్ ద్వారా చూపించి వరకు అక్కడ పేగులో బొక్క ఇరుక్కుందని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా కామినేనికి రాయడం జరిగింది వెళ్ళిపోవాలని. అక్కడికి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు రేఖ చూసి ఆపరేషన్ సర్జరీ చేయాలి అది అన్నది. తర్వాత మేడం గారు ఎండోస్కోప్ ద్వారా రేఖ తీయడం జరిగింది. చాలా క్లిష్టమైన పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా ఆ తీయడంలో ఎలాంటి పొరపాటు జరిగినా ప్రాణాపాయం తప్పదని కూడా చెప్పడం జరిగింది. ఆ చాకచక్యం తీసి ఇతన్ని ప్రాణాలు కాపాడారు. ఇక ముసలాయనతో మాట్లాడదాము. తాత చెప్పే, ఎట్లున్నది ఇప్పుడు ఆరోగ్యం? నా పేరు శ్రీరాములు. నాకు నెల ముందు రామన్నపేట ఫంక్షన్కి పోతే బొక్క కడుపులో ఇరికింది. నల్గొండ హాస్పిటల్ పోయినా అక్కడ పరీక్ష చేసిండ్రు, ఏం కనపడలేదు. మళ్ళా నార్కెలపల్లి కామినేనికి వచ్చిన అక్కడ పరీక్ష చేసిండ్రు. అక్కడ టీవీలో చూసి ఇలా కడుపులో పేగుల బొక్క ఉన్నదని హైదరాబాద్ కామినేనికి రాసిండ్రు. అక్కడ తీయటం జరిగింది, చూపించుకున్నా. నేను నార్కెలపల్లి కామినేనికి వెళ్ళిన, హైదరాబాద్ కామినేనికి రాసిండ్రు. అక్కడ పరీక్ష చేసి తీసినారు. ఇప్పుడైతే మంచిగానే ఉన్నదట. అవు తాత, దొరికిందే మోక అని మటన్ కనపడంగానే తినుడేనా? చూసుకోవాలి కదా. మరి ఇప్పుడు ఏం తింటున్నావు? ఇప్పుడు నువ్వు తినాల్సింది గిసువంటి తిండే. ఇక ముచ్చటేందంటే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేని గ్రామానికి చెందిన అనంతుల శ్రీరాములు అనే ఈ తాతకు దవడపల్లె లేవటనుల్లా. అయితే నెల కిందట ఒక పెళ్లికి పోయి గాడ ఒక మటన్ ముక్కను మందుగోలి మింగినట్టు డైరెక్ట్ గా మింగిండట. ఇక అది కడుపులో ఉన్న పేగుల ఇరుక్కుపోవడంతోనే కొన్ని దినాలకెళ్లి మస్తు ఇబ్బంది పడుతున్నాడట. ఇక నార్కట్పల్లి కామినేని దవాఖానల డాక్టర్లు స్కాన్ చేసి చూసుడుతోని కడుపులో ఉన్న పేగుల బొక్క ఇరికిందని గుర్తించారు.
చేసిర్రట. దాంతోని హైదరాబాద్ లో ఉన్న కామినేని దవాఖాన డాక్టర్లు ఎండోస్కోపీ ద్వారా దాన్ని బయటికి తీసి ఆ తాత పానాలు కాపాడిరటనుల్లా. ఆ బొక్కను తీసే టైంలా ఏ మాత్రం తేడా జరిగినా నాలుగకు రంధ్రం పడి పానాలు పోయేటివని దీన్ని పైలంగా బయటికి తీసినట్లు అక్కడి డాక్టర్లు చెప్పిర్రు. ఇక ఇప్పుడు శ్రీరాములు అనే ఈ తాత అప్పట్లేకనే అన్నం తినుకుంటూ ఆరోగ్యంగా ఉన్నాడట. ఓ తాత, జర కొన్ని దినాలు నీసుకు దూరంగా ఉండే నీకే మంచిది పైలం. For more videos like this, subscribe Big TV channel.